రైట్, ఈరోజు మనం దేవుని వాక్యం చూద్దాం. మనం తీసుకున్నటువంటి అంశం ఏంటంటే క్రియలు లేని విశ్వాసము రక్షింపగలదా, క్రియలు లేని విశ్వాసము రక్షింపగలదా అన్నటువంటి పాఠాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతని రక్షింపగలదా? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, దేవా, ఇదిగో ప్రభా, ఈ క్షణములో మరోసారి నీ యొక్క నామాన్ని జ్ఞాపకం చేసే కృపను నాకు అనుగ్రహించిన విధానం వందనాలు. దేవా, ఈ క్షణంలో మరి క్రియలు లేని విశ్వాసము రక్షింపగలదా అన్నటువంటి పాఠాన్ని బోధించడం నన్ను నిలబెట్టిన విధానానికి వందనాలు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని దీవించి ఆశీర్వదించి బలపరచ నడిపించే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మరి ఇక్కడ క్లియర్గా ఒకటి మాట, సహోదరులారా. అయితే సహోదరులారా అంటే సహోదరులు సహోదరీలు, ముయాంగంజీ తొనానంజీ అంటే ఇక్కడ సహోదరులు అనే ఒకటే ఉంది కాబట్టి బుయాంగ్జీ, ఓ బుయాంగ్జీ నా సహోదరులారా అంటే బుయాంగ్యంజీ కానీ బొండు బుయాంగ్యంజీ తొనాంగ్యంజీ అంత కూడా కితుగాని. క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? ఇక్కడ మాట్లాడుతున్నాడు బెర్తనే బారాన్ అర్గిడ్డాలు బరాల్ కాదు ఎర్బారాలి అన్యన్ డెర్నామర్ గాల్ బెర్నేండి ఏమి ఈయన లాభం? ఈయన బారాన్ బెర్తం బండో బారాన్ అగ్గి తప్పుత అగ్గిత్తాయిత అని నేను గాంతో గండంతన నేను అన్యన్ డెర్నామర్ గండంతనే అంటే పనులు కనబడవు, మాటల వరకు మాట్లాడతాడు కానీ చేసినటువంటి పనులు ఒక్కటి కూడా కనబడదు. కానీ వాడేమనుకుంటాడు, నేనే గొప్ప విశ్వాసిని అని మాట్లాడుతున్నాడు. అలాగ మాట్లాడిన వాడు ప్రయోజనం ఉందా అని ఇక్కడ అడుగుతున్నాడు. ఏమి ప్రయోజనము? ఎవడైనాను తనకు విశ్వాసం కలదని అంటే క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం, ఏం అయిన లాభం? అట్టి విశ్వాసం అతనికి రక్షింపగలదా? అత్తీగుణంగా అమ్మన్రా నేగది అడెర్న అని రనరవన్ జ్ఞాంతపో అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇటు ప్రశ్న, మనం ఇదే అంశాన్ని మనం తీసుకొని మాట్లాడుతున్నాం. అంటే క్రియలు లేకుండా, పనులు లేకుండా, మాటలతో మాట్లాడి నేనే విశ్వాసవంతుణ్ణి అని చెప్పినటువంటి వాడు దేవునిలో రక్షింపబడగలడా? రక్షింపబడగలడా అంటే రక్షించుకోగలడా? లేదా రక్షణ పొందగలడా? క్రియలు లేని అంటే ఈ నిజ బారాన తుప్పుకోరి ఎంజన్ నామర్ అగాతిన మన్రా తమన్ర రనరవ జ్ఞాంతపో గల జ్ఞాంతపో జ్ఞాపతున్నది జిత్తనగిబ్బ. ఇక్కడ మాట్లాడదా మత్తయి సువార్త 7వ అధ్యాయము 26వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయము 26వ వచనం మనకందరికీ తెలిసిందే మాట. ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. చాలు ఇదొక్కటే. చూడండి, ఈ నా మాటలు విని అంటే ఈ బెర్నాయన అండంగ్లీ బెర్నాయన ఏనాతి బెర్తనాయి తబెర్నా అండంగ్లి బండో అంజన బెర్నాయన బెర్నాయంగాలి అని బారా కోరి అని నీచం బాత బరాతి అంటే ఏమనుకుంటాడు, మరి నా ఇష్ట ప్రకారమే నేను చెయ్యాలి, కానీ అతను చెప్పిన వింటున్నాడు కానీ ఆడ పని చేయటం లేదు.
కానీ తను సొంతంగా తను చేసుకుంటాడు. అలాంటి వాడు ఎలా అంటాడట, ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు కట్టినటువంటి వాడులాగా. అలాంటి వాడు ఎలాంటి వాడు అంటారు అతన్ని? బుద్ధిహీనుడు. అంటే బుద్ధిహీనుడు రక్షింపగలడా? అంటే రక్షణ పొందగలడా? లే. మరి బుద్ధిమంతుడైతే కదా రక్షణ పొందగలడు. అంటే ఎవరైనా సరే మనమందరం కూడా, నీవు కాదు నేను కాదు, మనమందరం కూడా అందరం బాప్తిసం పొందినాం. అందరూ బాప్తిసం పొందడం జరిగింది. బాప్తిసం పొందినప్పటికీ మన తాలూకా పనుల్లో, మన మాటల్లో, మన విశ్వాసములో క్రియలు లేకపోతే, పని కనబడకపోతే మనం రక్షణ పొందలేము. అంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఈ నా మాటల చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టిన వాడితో సమానము. అలాంటి వాడు ఏమని పిలుస్తారట? బుద్ధిహీనుడు. ఎవరైనా సరే మరి మంచిగా చెయ్యండి, ఇటు అంటే రాయి మీద ఇల్లు కట్టుకోండి, ఇల్లు కట్టేటప్పుడు ఇటుక వేయండి, రాళ్ళు వేయండి, మంచి కాంక్రీట్ వేసి ఇల్లు కట్టండి అని మేస్త్రి చెప్తాడు కదా. మరి ఒక ఇల్లు ఇప్పుడు కట్టుకున్నాం, ఈ ఇల్లు అంటే ఈ మందిరం కట్టుకున్నాం. ఈ మందిరం కట్టేటప్పుడు మరి మేస్త్రి కొన్ని చెప్తాడు, పెద్దవారు మనకు సలహా ఇస్తారు. చేస్తే ఆ ప్రకారం చేస్తే ఈ మందిరము లేకపోతే ఈ ఇల్లు ఏమవుతుంది? గట్టిగా ఉంటుంది. సరే, ఆ మేస్త్రి అంటే చెప్తాడు, ఆ పెద్దవాళ్ళు చెప్తారు అని మనం ఇసుకతో మట్టితోని మరి అప్పుడు ఏం చేసేవారు? ఇల్లు కట్టేటప్పుడు ఏం చేసాము? మట్టి కుమ్మాం. మట్టి కుమ్మి ఏం చేసాము? కట్టాము, గోడలు కట్టాం. గుర్తుందా మీకు? మట్టి గోడలు. అప్పుడు మట్టి గోడలు మట్టి గోడ కట్టేసి స్లాబ్ వేసేసి పెద్ద స్లాబ్ వేస్తే మట్టి గోడ కాస్తుందా? అది నీ సొంత ప్రకారం కట్టేసావనుకో కాయదు, అది ఏమవుతుంది? కూలిపోతుంది. మరి మేస్త్రి ఏమని చెప్తాడు? కాంక్రీట్ ఎంత ఉండాలి, ఈ సైజు ఉండాలి, సమానంగా ఉండాలి. ఒక సిమెంట్ బస్తా అయితే 16-18 గమేన్లు ఉండాలి, అంటే ఇసుక ఉండాలి అని మనం మాట్లాడతారు. అలా ఆ రకంగా మనం వేయాలి. వేస్తేనే అది గట్టిగా ఉంటుంది. లేదంటే ఒక బస్తా సిమెంట్కి 50-60 గమేన్లు ఇసుక వేసామనుకోండి, మరి ఆ స్తంభం గట్టిగా ఉంటుందా? రేపేమవుతుంది? ఆ గోడ కూలిపో. అందుకబట్టి ఏంటంటే దానికి ఒక కొలత అన్నది, మన ఇష్ట ప్రకారం చెప్పడానికి కాదు. అలాంటి వారిని ఏమంటారు? బుద్ధిహీనుడు. అంటే మాటలు మాత్రమే మాట్లాడతాడు కానీ చేత అయితే చెయ్యలేడు. అలాంటి వాడు రక్షణ పొందగలడా అని అక్కడ మాట్లాడుతున్నాడు. రైట్. మరి అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయంలోనే 21వ వచనంలో మాట్లాడుతున్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుసు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యువాడే ప్రవేశించును. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఓ కితు అన్యే ని కాదే, నన్ను పిలుసువాడు అండతి ఓ కితుంగ అండతి గుతి అగూతి కుట్టు అమన్ రాజి రువాంగ్ రాజ్యమన్ అగజ ఏరే చెత్త బండో రువాంగ్ రాజ్యంలో అడుకోన్ వాయన్ అబెర్నబాతి ఆండి అంజింగ్లీ మేంగ్లీ జ్ఞాతన్ ఎత్తి తమన్ రా రనరవర్ జ్ఞాంతే. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం అందరూ కూడా ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది? అందరూ ప్రభువా ప్రభువా యేసు ప్రభువా యేసు ప్రభు అని మనందరూ కూడా కన్నీళ్లు విడిసి మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు కూడా మన ప్రార్థన దేవుడు వినడు. మరి ఎలా ఎప్పుడు వింటాడట? పరలోకమందున నా తండ్రి చిత్తం ప్రకారము, తండ్రి ఏదైతే చెప్తాడో, దేవుడు ఏదైతే చెప్తాడో చెప్పిన దాని ప్రకారం మనం నడిచి జీవించినట్టుగా అయితే అప్పుడు మనకేం దొరుకుతుందట? పరలోక రాజ్యము చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యం ప్రవేశిస్తాడు. అంటే రక్షణ పొందుతాడు. రక్షణ పొందినవాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు. తప్ప ఎవ్వరు కూడా పరలోక రాజ్యానికి ప్రభువా పిలిచి ప్రతి ఒక్కరు పరలోక రాజ్యాన్ని ప్రవేశింపలేడు. ఇప్పుడు సమాధానం ఒకటి వచ్చింది. ఏంటది? తండ్రి చిత్త ప్రకారము
చేసినవాడు. కుతుగన్ అసీతనాం బాత అభ్యర్థనగాల అండాతే బెంగ్లీ అంజింగ్లీ బారాల డకూతనే తమన్రా రన్న రబన్ న్యాంగ్తి గలలు గలంలవు. అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారై యుండుడి. ఏమన్నా చూడండి, అంత మంచి మాట. మీరు వినువారు మాత్రమై ఉండి, మీరు వినేవారుగా ఉండకండి. ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం చెప్తున్నాను, మీరు వింటున్నారు, వినడం వరకు మాత్రమే మీరు చేయకండి. మీరు ఇప్పుడు వింటున్నారు, విన్న తర్వాత ఏం చేయాలన్నట్టు దేవుని వాక్యం ఇక్కడ మనం నేర్చుకుంటాం. ఆ రకంగా నడవండి అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు విన్నారు మీరందరూ కూడా, వింటున్నారు మీరందరూ కూడా, కానీ వినడం వేరు, నడవడము వేరు. ఏమంటాడంటే మిమ్మును మీరు మోసం చేసుకోవద్దు. మీరు వినడం వరకు మాత్రమే మీరు వింటున్నారు. ఆ వినడం వరకు మాత్రమే ఉండడం వల్ల మీరు మోసపోతున్నారు. వాక్య ప్రకారం ప్రవర్తించిన వారే యుండుడి. వాక్యం ప్రకారం, దేవుని వాక్యం ప్రకారం మీరు జీవించిన వారే వారులాగా ఉండండి అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకంటే దేవుని వాక్యం ప్రకారం మనం జీవించాలి. అందుకనక నా పరలోకమందురు నా తండ్రి చిత్తం ప్రకారం చేయువాడు పరలోక రాజ్యానికి వారసులు ప్రవేశించగలడు అన్నటువంటి మాట ఉంది. అలాగే 1 యోహాను 5వ అధ్యాయము 4వ వచనం. 5వ అధ్యాయము 4వ వచనం. దేవునములుగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడు, దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా లోకాన్ని ఏం చేశారట? జయించిన వారు. హల్లెలూయా. మనం ఏంటంటే లోకాన్ని జయించేవారుగా ఉండాలి. లోకాన్ని జయించేవారుగా ఉండాలి అనేసి అంటే మనం ఎవరు మరి మూలంగా పుట్టిన వారిలాగా ఉండాలి? దేవుని మూలముగా పుట్టిన వారుగా ఉండాలి. ఉంటేనే మనం లోకాన్ని జయిస్తాం. లోకం అంటే ఏమిటి? లోకం అంటే ఏంటి? ఇతనలో ఉడారం కాలంటే ఈయన థింగ్ ఉడారంలో కానీ ఈయన ఎక్కువ. లోకంలో మనము ఏవైతే ఉన్నాయో మరి గలతీ పత్రికలో 19వ అధ్యాయం 5వ అధ్యాయం 5వ వచనము 19వ వచనం నుండి మాట్లాడుతున్నాడు. ఏవైంది? జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిసారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతలు, అసూయ, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవి లోకం. అంటే ఈ లోకాన్ని ఇవన్నీ కూడా మనం ఏం చేయాలట? జయించాలి. అవన్నీ జయించాలంటే ప్రధానం ఏంటది? విశ్వాసమే. అది అన్నిటి కూడా ప్రధానమైనది విశ్వాసమే. అందుకని అన్నాడు మరి దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము, ఆ విజయము దేనిదట? దేనికి ఘనతకు వస్తుంది? దేనికి కారణమవుతుందట? విశ్వాసమే. అంటే దేవుని మీద విశ్వాసంతో ఉన్నట్టుగా అయితే ఈ లోకంలో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు చెప్పామో ఆ చెప్పినవన్నీ కూడా మనం ఏం చేస్తామట? జయిస్తాము. ఏం చేస్తామట? జయిస్తాం. జయించినప్పుడు మాత్రమే మనం దేవుని బిడ్డలుగా పిలువబడతాం. అందుకప్పుడు గమనించండి, దేవుని మూలముగా పుట్టిన వారుగా మనం ఉందాం. మన ఆయుస్సు ఎంతదట? బుడగ వంటిది, ఆవిరి వంటిది. మీరు ఎప్పుడు ఉంటామో, మనం ఎప్పుడు ఉన్నాము? ఎవరు బయటికి వెళ్ళి రెండో రోజు మనం కనబడము. ఎవరు ఏమైపోతామో ఎవరికి తెలియదు. కానీ ఉన్నటువంటి సమయం ఏదైతే దేవుడు మనకు ఆయుస్సును ఇస్తున్నాడో, ఆయుస్సు ఇచ్చినటువంటి సందర్భాలలో ఆయుస్సును ఇచ్చినట్టు దేనికి ఆయుస్సు ఇస్తాడు? మారు మనసు పొందాలి, నా బిడ్డగా జీవించాలి, నాతో నివసించాలి అన్నటువంటి ఆలోచనతో మనకు ఆయుస్సును పొడిగిస్తున్నాడు దేవుడు. అందుకనక దేవుని మూలంగా పుట్టిన వారుగా ఉండాలి. అప్పుడు మనం లోకాన్ని జయిస్తాం. ఆ లోకం జయించామంటే ప్రధాన కారణం ఏంటది? విశ్వాసమే.
ఒకటి మనము చెప్తున్నాం, మన వాళ్ళందరూ కూడా వెళ్తాం, బయటికి వెళ్తాం. బయటికి వెళ్ళినప్పుడు రకరకాలైన స్నేహితులు మనకు దొరుకుతారు, కానీ ఎదురవుతారు. ఒక్కొక్క స్నేహితుడు ఒక్కొక్క రకమైన అలవాటు ఉంటుంది కదా. అందరూ ఒకే రకమైన అలవాటు ఉండదు. కొంతమంది దీని మీద అలవాటు ఉండొచ్చు, కొంతమంది దొంగతనం చేయడంలో అలవాటు ఉండొచ్చు, కొంతమంది బూతులు మాట్లాడడంలో అలవాటు ఉండొచ్చు, కొంతమంది అంటే మరి అమ్మాయిలని మరి ట్రాప్ చేసే అలవాటు ఉండొచ్చు. అంటే అనేకమైన ఒక్కొక్క రకమైనటువంటి అలవాట్లు ఉంటాయి. అవన్నీ కూడా లోకంలో మీరు తిరుగుతున్నప్పుడు వారి నుండి మీరేం చేయాలట? జయించాలి. వారి దగ్గర నుండి మీరు దాటుకుని రావాలి. వారి దగ్గర నుండి దాటుకుని రావాలి అని అంటే అది ప్రధానమైనది విశ్వాసమే. అది కానీ జయించి రాలేదనుకోండి, లోకంలో పడిపోయినట్టుగా లెక్క. లోకం జయించిన వారే దేవుని బిడ్డలు అవుతారు, వారే రక్షింపబడిన వారు అవుతారు. అంతే తప్ప లోకాన్ని జయించకపోతే మాత్రం మీరందరూ కూడా, మనమందరూ కూడా లోకంలోనే అలాగే ఉండిపోతాం, నరకానికి పాత్రులు అవుతాం. కాబట్టి గమనించండి, లోకాన్ని జయించాలి. మీకు అనుకుంటాను, మీ అనుభవాలలో మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళుంటారు. కొన్ని సంఘటనలు ఎదురై ఉంటుంది, మీ జీవితాల్లో ఎదురై ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు ఒక అన్యుల గ్రామం వెళ్ళినప్పుడు బాబు అని ఉంటారు కదా. ఎక్కడో కూర్చున్న వాళ్ళు ఏడా బాబు అంటారు, బాబు అన్నప్పుడు ఏమంటాం మనం? బాబు అన్నవాడుకు లోకంలో వెళ్ళిపోయినట్టుగా, బాబు అన్నప్పుడు అక్కడి నుండి నువ్వేమైనట్టుగా జయించినట్టు. బాబు అక్కడికి వెళ్దాం. నా జీవితంలో నాకు ఒక సంఘటన జరిగింది. అప్పుడు నేను అది క్రిస్టియన్స్లో ఉన్నట్టుగా ఉన్నాను, కానీ మధ్యలో నేను ఒక్క సంవత్సరం నేను కూడా శోధనలో పడ్డాను. నాన్ క్రిస్టియన్స్లో ఉన్నప్పుడు, రక్షణ పొందలేనప్పుడు నేను బలంగా ఉన్నాను. రక్షణ పొందిన తర్వాత మధ్యలో ఒక సంవత్సరము నేను పడిపోయాను. ఎక్కడ? పాపంలో అంటే అర్థం ఏంటి మీకు తెలియదు. ఇంకా ఒక సంవత్సరం అయితే మా స్నేహితుడు ఒకడు ఉన్నాడు. ఏం చేశాడంటే, బావగారు మనం వెళ్దామా అనేసి అన్నారు. ఎక్కడికి అనేసి అంటే, సరే వెళ్దామా అనేసి అంటే, బావగారు కదా మరి అక్కడికి వెళ్తే ఏం దొరుకుతుంది? వాడితో కలిసి వెళ్తే ఏం దొరుకుతుంది? కాబట్టి సరే పద వెళ్దామా అనేసి వెళ్ళిపోయారు. ఏం చేశాడు, ఆడు ఒక దగ్గరికి వెళ్ళాడు. ఏది ఏమంటారు, కిరసనాయిల్. ఆడు దొంగతనం చేస్తాడు, నాకు తెలియదు. ఆడు కిరసనాయిల్ దొంగతనం చేసుకొని తీసుకొస్తాడో నాకు తెలియదు. పది వెళ్తే మనసు అంటే ఏదో నాకు చెప్పలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక దగ్గర ఉంచేశాడు. వాడు మాత్రం మెల్లగా వెళ్ళాడు. మెల్లగా వెళ్తే ఏమైపోయింది, గ్రామస్తుల చేత దొరికిపోయాడు. వాడు దొరికిపోతే ఎవరెవరు వచ్చారు అనేసంటే వాడు చెప్పేసాడు, నా దగ్గర నేను అక్కడ గడ్డి కొప్పు దగ్గర ఉన్నాను, ఊరికి దూరంలో గడ్డి కొప్పు దగ్గర ఉన్నాను. నేను ఆడెళ్ళాడు, ఏంటి అక్కడ నేనేమైపోయాను, దొరికిపోయాను. నేను ఒక స్థానంలో ఉన్నప్పటికీ ఆ శోధనలో నేను ఏమయ్యాను. కానీ ఎక్కడ ఇది అలవాటు ఉన్నటువంటి వాడు అన్ని రకాలైనటువంటి పనులు చేయడానికి కూడా వెనుకంజ వేయడు. అది మంచి చెడు అన్నటువంటి ఆలోచన ఉండదు. అప్పుడు ఆడ దొరికిపోతే ఊరోళ్ళందరూ నా పట్టుకుని వచ్చారండి. నేను మళ్ళీ ఆ రోజుల్లో కూడా నాయకుడినే, ఆ రోజుల్లో కూడా మొదటి నుండి సంఘ నాయకుడే కదా. ఆ రోజుల్లో కూడా నేను ఆ నాయకుడినే. కానీ ఏమైపోయాను, వాడి చేతుల పాపము దొరికిపోతే ఇలాగ అయిపోయాను. సిగ్గుసేటు కదా, ఇంతంత సిగ్గుపడలేదు. నేను ఎంత బాధపడ్డానని అంత బాధపడ్డాను. అలాంటి పరిస్థితి నాకు అయింది.
తర్వాత అక్కడి నుండి నో అన్నాను. అక్కడి నుండి దాని జోలికి నేను వెళ్ళడం మానేశాను. 1 ఇయర్ వరకు మాత్రం శోధనలో పడ్డాను. అక్కడి నుండి నేను పూర్తిగా వదిలేసి దూరంగానే ఇప్పుడు ఉన్నాను. ఇప్పుడు నేను జయించానా ఓడిపోయానా? నేను జయించానా ఓడిపోయానా? అప్పుడు ఓడిపోయాను. కానీ విశ్వాసంతో నిలబడడం ద్వారా ఆ శోధనల నుండి ఇప్పుడు నేనేమయ్యాను? జయించాను. హల్లెలూయా. మనమందరం కూడా, ప్రతి ఒక్కరు కూడా శోధనలు వస్తాయి. దాని నుండి మనం ఏం చేయాలట? జయించాలి. జయించిన వారే రక్షణ పొందగలరు. రక్షణ పొందిన వారే మరి దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. గమనించండి, చాలా ప్రమాదం. అలాగే ఎఫెసీ 2వ అధ్యాయము 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మీరు రక్షణ పొందారు అంటే, రక్షింపబడ్డారు అంటే, మీరు విశ్వాసం మూలముగానే, ఆ విశ్వాసం మూలము మీరు రక్షింపబడ్డారు. విశ్వాసం మూలంగా రక్షింపబడ్డారంటే అది ఎవరి కృపట? దేవుని కృప. దేవుని కృప. దేవుని కృప లేకపోతే మనమందరూ కూడా రక్షణ పొందేవారము కాదు. కాబట్టి గమనించండి, మనమందరూ కూడా రక్షణ పొందేవారుగా ఉండాలి. మరి రక్షణ పొందేవారుగా ఉండాలని కోరుచున్నాను. అలాగే గలతీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట ఎందేమియూ లేదు, పొందకపోవుట ఎందేమియూ లేదు, కానీ ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. మరి దీన్ని బట్టి మీకు అర్థమైంది. సున్నతి అంటే రక్షణ. ఆ రోజుల్లో సున్నతి ఉండేది. నామకరణం అంటారు చూడండి. లేకపోతే రక్షణ పొందడం లేదు అంటే, అదే సున్నతి అంటే యాక్చువల్గా ఏంటంటే ఆ రోజుల్లో నామకరణం అన్నటువంటిది, ఇప్పుడు నామకరణం అంటాం, ఆ రోజుల్లో సున్నతి అన్నవారు. అయితే ఇక్కడ ఏమన్నాడంటే, అంటే ఒక రకంగా చెప్పాలంటే రక్షణ. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట ఎందేమియూ లేదు. అంటే యేసుక్రీస్తు నమ్మినటువంటి వాడు మరి బాప్తిసం తీసుకోవాలి అన్న రూలు లేదు. పొందకపోవుట ఎందేమియూ లేదు, కానీ ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. నీవు చేసే కార్యాన్ని బట్టి ప్రయోజనం అవుతుంది. క్రియలతో కూడినటు విశ్వాసం కావాలి. క్రియలు లేని విశ్వాసము శూన్యం. మరి మనం వంట చేయాలంటే, ఇప్పుడు వంట చేయాలంటే ఏముండాలమ్మా? నీరు ఉండాలి, కట్టెలు ఉండాలి, బియ్యం ఉండాలి, అన్నీ ఉండాలి. మరి అన్నీ ఉన్నాయి, అందులో బియ్యం లేకపోతే ప్రయోజనము ఏమీ లేదు. అలాగే మన తాలూకా విశ్వాసం కూడా క్రియలతో కూడుకున్నటువంటి విశ్వాసమై ఉండాలి. మనం ఏసి చేసినా అది ప్రయోజనకరముగానే ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా గమనించి, మనమందరూ కూడా క్రియలతో కూడినటువంటి విశ్వాసంతో ఉంటేనే మనం రక్షణ పొందగలము, విశ్వాసంలో ఎదగలము. లేకపోతే రక్షణ పొందేవారము కాము, మరి రక్షింపబడలేము. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రక్షణ పొందాను అని మీరు అనుకుంటున్నారు. నేను రక్షణ పొందాను, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను మనం అనుకుంటున్నాం. కానీ ప్రార్థన చేసే ఏ ఒక్కడు కూడా రక్షణ పొందలేదు అని ఇప్పుడు దేవుని వాక్యం ప్రకారము తెలుస్తుంది. ఎలాగా? క్రియలతో కూడినటువంటి విశ్వాసము కావాలి. అంటే మీరు ఏది మాట్లాడినా, ఏది పని చేసినా దేవుని వాక్యంలో క్రియలతో కూడినటువంటి పని మాత్రమే ఉండాలి. క్రియలు లేకుండా విశ్వాసంతో వెళ్తాను అంటే అది పని జరగదు. కాబట్టి మనమందరం కూడా క్రియలతో కూడినటువంటి విశ్వాసము కలిగి ఉండాలని ప్రభు పేరట కోరుకుంటూ, ఈ వాక్యాన్ని విన్నట ప్రతి ఒక్కరు కూడా దేవుడు మిమ్మల్ని దీవించాలని, ఈ వాక్యం విన్న తర్వాత క్రియలతో కూడిన విశ్వాసం కొనసాగించాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్న చిన్న ప్రార్థన చేసుకుందాం.
సకల ఆశీర్వాదముల కారణభూతున మా ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సంభూతుడా దేవా, ఇదిగో ప్రభా, ఈ దినమున మరి క్రియలతో కూడుకున్నటువంటి విశ్వాసము కావాలి. క్రియలు లేనటువంటి విశ్వాసము మనల్ని రక్షింపబడదా, రక్షణ పొందగలమా అన్నటువంటి గొప్ప పాఠాన్ని మమ్మల్ని బోధించిన విధానం వందనాలు. మన రక్షింపలేదు, క్రియలతో కూడినటువంటి విశ్వాసమే మనల్ని రక్షిస్తుంది అన్నటువంటి నీ వాక్యం ద్వారా మేము విన్నటువంటి వాక్యాన్ని మా హృదయాలు నాటింపజేయండి. పేరు పేరుని దీవించండి, ఆశీర్వదించండి, బలపరిచి నడిపించే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.